ఇప్పుడు మీ నియోజకవర్గంలో వర్గాలుగా ఉండి కక్షల కార్పణ్యాలు, కరకకత్తుల వీరవిహారం చేస్తాం, విచ్చుకత్తులు విలయతాండం చేయటం అనేటువంటిది మా అందరికీ బయట నుంచి చూసేవాళ్ళందరికీ ఒక రకమైన ఒళ్ళు జలధరింపు, ఒక గుబులు ఉంటుందండి. వాళ్ళు ఎలా జీవిస్తున్నారా ప్రజలు అంటే, నేను మాచర్ల మీదుగా 2-3 సార్లు ప్రయాణించాను ఈ మధ్య. అంత సాధారణ జీవితం, సాధారణ పౌరులు వాళ్ళ జీవితం వాళ్ళు అంత యథాతథంగా కనపడుతుంది. కానీ వార్తల్లో చూస్తుంటే మటుకి ఓ గుండెల మీదకు మోకాలతో పెట్టి పీక కోయటం, ఒక నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో ఒక వ్యక్తిని సడన్గా పీక్కోసి చంపటం, లేదంటే మీ మీద దాడులు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే కేసులు పెట్టడం. ఇటీవల కాలంలో ఈ 4-5 సంవత్సరాల్లో చాలా అరాచకం చెలరైపోయినట్టు అనిపిస్తూ ఉందండి. అక్కడ సామాజిక వర్గ విభేదాలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రధానంగా కులాల మధ్య వైరం కానీ లేదు. అంటే వర్గాలు రాజకీయ వైరమే తప్ప ఇక్కడ కులాల మధ్య వైరం లేదు. ఒక రకంగా గతంలో చాలా ఎక్కువగా ఉండేది. మీరు చెప్పిన ఈ ఈ పనులన్నీ కూడా ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్, చంపుకోవటం, చావటం అనేది గత 12, 13 సంవత్సరాలుగా ఆ ఫ్యాక్షన్ ఇది తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆధిపత్యం కోసం నాయకులు ప్రోత్సహిస్తున్నారు. చంద్రయ్యని చంపాల్సిన కక్ష కానీ, చంద్రయ్యని చంపాల్సిన అవసరం కానీ ఆ గ్రామంలో ఆ రాజకీయ పరిస్థితులు కానీ ఏమీ లేవండి. కేవలం ఏంటంటే భయాందోళనకు గురి చేసి పబ్బం గడుపుకోవాలనే ఒక ఆలోచనతో చేస్తున్నాం. అసలు వీటన్నిటికీ మూలం కూడా ఏంటంటే వ్యవస్థల్లో లోపం. అది పోలీసు కావచ్చు, జ్యుడిషియల్ కావచ్చు, అలాగే ఎన్నికల కమిషన్ కూడా కావచ్చు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక రకమైన ఆందోళన ఉంది. ఈ దొంగ ఓట్లు చేర్పించడం లేదా ఉన్న ఓట్లు తీసేయటం, ఆ రకమైన కార్యక్రమాలు మీ నియోజకవర్గంలో జరిగినాయండి? చాలా జరిగినాయి. సాక్షాత్తు ఎమ్మెల్యేకి డబల్ ఓటు, ఎమ్మెల్యే భార్యకి డబల్ ఓటు, ఎమ్మెల్యే తమ్ముడికి, దాన్ని మీరు ఎలా ఎమ్మెల్యే తల్లికి. ఇప్పుడు ఆవు చేలో మేస్తుంటే దూడ గిట్టని మీద అంటారు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం, పల్నాడు ప్రాంతం ఇలా చెడిపోవడానికి ఒక కారణం ఏంటంటే అక్రమ సంపాదన, దోపిడీలు సాక్షాత్తు ఎమ్మెల్యేనే చేస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తారు. కాబట్టి ఈ అరాచకాన్ని చూశారు. ఇవాళ ప్రజల ఆస్తులకి కానీ మాన ప్రాణాలకు కానీ రక్షణ లేని పరిస్థితి. ముఖ్యంగా మాచర్ల టౌన్లో అయితే ఇదివరకు ఏదైనా డబ్బులుంటే 1 సెంటో 2 సెంట్లో 4 సెంట్లో స్థాయిని బట్టి వాళ్ళు కొనుక్కొని ఆడ వదిలేసుకునేవాళ్ళు, ఎక్కడికి పోద్దులని. ఈరోజు ఇంకొక అదనపు ఖర్చు వచ్చి పడింది. దాని ప్రహరీ కూడా కట్టుకొని వచ్చిన రేగుల షెడ్ వేసుకొని ముందు ఇంటి నెంబర్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే తెల్లారేటప్పటికి 4 ట్రక్కులు రాళ్ళు తోలటం, అన్న రమ్మంటున్నాడు అంటాడు. ఏ అన్నో, చిన్న అన్నో పెద్ద అన్నో, మూడో అన్న దగ్గరకో పోవాలా, వాళ్ళు మాకు అగ్రిమెంట్ ఉందని చూపిస్తారు, దాన్ని వదిలించుకోవడానికి అంతో ఎంతో కప్పం కట్టాలా, రావాలి. ఆస్తులకే రక్షణ లేకుండా పోయింది. వాళ్ళతో సఖ్యతగా ఉన్న వాళ్ళు ఏమైనా విడిచిపెడతారా, లేదంటే వాళ్ళని కూడా ఇదే రకంగా ఉంటుందండి? అంటే ఇప్పుడు కొంతమంది ఈ బెడద పడలేక కొంతమంది వైసీపీ నాయకులు కూడా వైసీపీ కార్యకర్తల స్థలాలు కూడా కబ్జా అయిపోతుంది. చిన్న చేపలని పెద్ద చేపలు మింగుతూ ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా పల్నాడులో మీరు అన్నట్టుగా ఇటీవల కాలంలో తగ్గింది. ఒకప్పుడు పెంటకుప్పల్లో బాంబులు, మన ప్రత్యర్థి గ్రామాల్లో అడుగు పెట్టడానికి ఆలోచించాల్సిన పరిస్థితులు ఉండే గ్రామాలు ఉండి ప్రతిరోజు ఏదో ఒక వార్త వినపడుతూ ఉండేదండి. నరికేసి కాలంలో పాడేయటాలు ఇలాంటివన్నీ చూస్తూ ఉండాం మీ పల్నాడు ఏరియాలో అంతా. అంటే మీ మాచర్లని కాదు, ఆ పల్నాడు ఏరియాలో పక్క గురజాలు కానీ, నరసరాపేట, ఆ చుట్టుపక్కల ఏరియాలో అలాంటి పరిస్థితుల్లో మీ చేతులు కూడా ఇలాంటి కార్యక్రమంలో ఎదుర్కోవడంలో మీ చేతులు కూడా ఇప్పుడు రక్తంతో తడిసినాయా? నేను ఎప్పుడు నా చేతితో ఏ వ్యక్తిని కొట్టడం కానీ చట్టడం కానీ చేయలేదు. 2001లో మా అమ్మ ఎమ్మెల్యే అయిన ఒక 1-2 నెలల్లో మా మిస్సెస్ వాళ్ళ మేనమామ హనుమిరెడ్డి గారిని దారుణంగా చంపడం జరిగింది. తర్వాత వాళ్ళు గ్రామం వదిలిపెట్టి ముద్దాయిలు పారిపోవటం, ఆ తర్వాత వాళ్ళు అక్కడ బయట ఉండే ఏదో బోర్లు పూడ్చటం, పొలాలు పాడు చేయటం, ఇట్లాంటి సంఘటనలు చేస్తూ వచ్చారు, ఏది రిమాండ్కి పోకుండా. అప్పుడు కొంత వ్యక్తిగతమైన ద్వేషాలు పార్టీ దీన్ని దాటి వచ్చాయి. నేను ఆ టైంలో కూడా మీరు తొందరపడి ఏం చేయొద్దు అని చెప్పి సముదాయించడానికి చాలా ప్రయత్నం చేశాను. చేస్తే నీకేమో నువ్వు అమ్మ ఎమ్మెల్యే, నువ్వు గన్మెన్లు పెట్టుకొని నువ్వు సుఖంగా ఉంటావు, చచ్చిపోయింది మా అన్న కదా, మీ అన్న అయితే నీకు నొప్పి తెలుస్తుంది,
సహజంగా వాళ్ళ ఉద్రేకం బాధ ఉంటుంది, ఉద్రేకం ఉంటుంది. తర్వాత ఇక నేను వదిలేసా, ఏం జరిగినా మన చేతుల్లో లేదు అని. సరే, అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన ఇవాళకి కూడా నన్ను వెంటాడుతూనే ఉంటుంది మానసికంగా. నేను ఎప్పుడూ కూడా ఒక మనిషిని హింసించి దాన్ని హీరోయిజం అనుకునే మనస్తత్వం నాది కాదండి. జరిగింది. ఆ తర్వాత దానికి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మా వర్గంలో వాళ్ళని కూడా ఇద్దరిని, లక్ష్మారెడ్డి అని వెంకటరెడ్డి అని, వాళ్ళని ఇద్దరిని చంపినప్పుడు కూడా నేను మళ్ళీ మీరు ఏమి చేయొద్దు, అది ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకుందామని చెప్పేసి రెండోసారి సముదాయించి, మీరేదో చేయటం, నన్నేదో రౌడీగా గోండాగా మీరు సృష్టించటం ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి బతిలో ఆడుకొని దాన్ని ఇది చేసి అదేదో కోర్టులో శిక్షలు పట్టడం, తర్వాత కొట్టేయటం అన్నీ జరిగిపోయినాయి. అప్పటి నుంచి చాలా వరకు పల్నాడు ప్రాంతంలో ఈ హత్య రాజకీయాలు సద్దుమణిగినాయి. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు. ఎందుకంటే పోలీసులు వ్యవస్థలు అండగా ఉన్నాయనే ధైర్యంతో.